వాస్తవంగా కేరళలో జరిగినటువంటి గొడవ అప్పట్లో భావన అనేటటువంటి యాక్ట్రెస్ తను ఓపెన్గా చెప్పుకొచ్చింది. ఆ, దిలీప్ కావ్య మాధవన్ మధ్య ఉన్న సంబంధాన్ని మంజు వారియర్కి ఈ అమ్మాయి చెప్పిందట. దాంతో తన కాపురంలో నిప్పులు పోసిందంటూ భావన మీద కోపంతో దిలీప్ ఆమె మీద దాడి చేయించాడన్నది అప్పట్లో పోలీసుల ఆరోపణ. దిలీప్ని అరెస్టు, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, ఇప్పుడు తను కి సంబంధించిన కేసును మొన్ననే కొట్టేయడం కూడా జరిగింది. కావ్య మాధవన్ని కూడా పోలీసులు అప్పట్లో విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా అసలు కథకి కారణం అవుతుంది, ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఏంటయ్యా అంటే 5 ఏళ్ల పాటు సాధారణంగా భావన సక్సేనా తన పేరును కూడా బయట పెట్టలేదు అనుకుంటే బయట పెట్టింది నేనే, ఈ కంప్లైంట్ ఇచ్చింది అని. అప్పటిదాకా ఒక నటి అన్న పేరే వచ్చింది. 2022లో ఆమె ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తన మీద జరిగిన అఘాయిత్యం గురించి, ఆ తర్వాత తను ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి సోషల్ మీడియా ద్వారా ఓపెన్గా చెప్పుకొచ్చింది. మౌనాన్ని